ఈ వీడియోలో మనం చతుర్భుజాలకు సంబంధించిన ఒక సమస్యను చూద్దాం. పటంలో చూపిన ఆకారం రేఖాగణితంలో ఈ క్రింది వాటిలో ఏ చతుర్భుజ రకంగా పిలువబడుతుంది? ఇక్కడ మనకు ఒక ఆకారం ఉంది. ఈ ఆకారాన్ని చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, సమలంబ చతుర్భుజం, రాంబస్, దీర్ఘచతురస్రం మరియు చతురస్రం ఈ పేర్లలో ఏ పేర్లతో మనం ఈ ఆకారాన్ని పిలవచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకొని దీన్ని ఏ రకంగా పిలవచ్చో చూద్దాం. ముందుగా చతుర్భుజం, దీన్ని ఇంగ్లీష్లో మనం క్వాడ్రిలేటరల్ అంటాము. అంటే 4 భుజాలు, 4 కోణాలు మరియు 4 శీర్షాలు కలిగిన ఒక మూసి ఉన్న ఆకారాన్నే మనం చతుర్భుజం అంటాము. ఇప్పుడు దీనిని ఒక చతుర్భుజం అనవచ్చు. మరి మనకు ఇచ్చిన ఆకారం ఏ విధంగా ఉంది? ఈ విధంగా ఉంది. దీంట్లో కూడా చూడండి, 4 భుజాలు ఉన్నాయి, 4 కోణాలు ఉన్నాయి మరియు 4 శీర్షాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక చతుర్భుజం అవుతుంది. మరియు సమాంతర చతుర్భుజం, దీన్ని ఇంగ్లీష్లో మనం పారలెలోగ్రామ్ అంటాము. అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా మరియు సమాన పొడవుతో ఉంటాయి. ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే చూడండి, ఇది ఒక సమాంతర చతుర్భుజము అవుతుంది. మరి మనకు ఇచ్చిన ఆకారం ఏ విధంగా ఉంది? దీంట్లో కూడా మనకు చూడండి, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి మరియు సమాన పొడవుతో ఉన్నాయి. అలాగే ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని కూడా సమాంతర చతుర్భుజము అనవచ్చు. సమలంబ చతుర్భుజము, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ట్రెపీజియం అంటాము. అంటే ఒక చతుర్భుజంలోని ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే దాన్నే మనం సమలంబ చతుర్భుజము అంటాము. ఇది ఒక సమలంబ చతుర్భుజము అవుతుంది. దీంట్లో చూడండి, ఒక జత మాత్రమే ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి. మరి మనకి ఇచ్చిన ఆకారం గమనిస్తే 2 జతలు కూడా ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన ఆకారం అనేది ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం అవ్వదు. మరియు రాంబస్, దీన్ని ఇంగ్లీష్లో కూడా మనం రాంబస్ అంటాము. అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమాన పొడవుతో ఉంటాయి. అలాగే ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉంటాయి మరియు పక్కనే ఉన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలకు సమానము. ఇది ఒక రాంబస్ అవుతుంది. దీంట్లో చూడండి, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి మరియు సమానంగా ఉన్నాయి. దీంట్లో కేవలం ఎదురెదురు కోణాలు మాత్రమే సమానంగా ఉంటాయి. మరి మనకు ఇచ్చిన ఆకారంలో కూడా అదే విధంగా సమాంతరంగా ఉన్నాయి మరియు సమానంగా ఉన్నాయి ఎదురెదురు భుజాలు. కానీ ఇందులో అన్ని కోణాలు కూడా సమానంగా ఉన్నాయి. అది కూడా 90 డిగ్రీలు ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన ఆకారం అనేది రాంబస్ అవ్వదు. మరియు దీర్ఘచతురస్రం, దీన్ని ఇంగ్లీష్లో మనం రెక్టాంగిల్ అంటాము. అంటే ఎదురెదురు భుజాలు సమానంగా మరియు సమాంతరంగా మరియు 4 కోణాలు 90 డిగ్రీలు ఉండాలి. అయితే దాన్ని మనం దీర్ఘచతురస్రం అంటాము. దీన్ని దీర్ఘచతురస్రము అంటాము. మరి మనకి ఇచ్చిన ఆకారం చూడండి, ఇది కూడా ఒక దీర్ఘచతురస్రం అవుతుంది. ఎందుకంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా మరియు సమానంగా ఉన్నాయి. అలాగే 4 కోణాలు చూడండి 90 డిగ్రీలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక దీర్ఘచతురస్రము అవుతుంది. మరియు చతురస్రం, దీన్ని ఇంగ్లీష్లో మనం స్క్వేర్ అంటాము. అంటే ఏంటి? అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆకారం చూడండి, కేవలం ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉన్నాయి. అంటే ఇది మనకు చతురస్రం అనేది ఇచ్చిన ఆకారం చతురస్రం అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఆకారం చతుర్భుజము, చతుర్భుజం అవుతుందా? అవుతుంది. మరి సమాంతర చతుర్భుజం అవుతుంది. సమలంబ చతుర్భుజం అవ్వదు. రాంబస్ అవ్వదు. దీర్ఘచతురస్రం అవుతుంది మరియు చతురస్రం అవ్వదు.